హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను స్టార్టింగ్ ఎపిసోడ్లో ఫస్ట్గా ఇద్దరిని, రీతుని అండ్ ఫ్లోరాని ఒక రూమ్లోకి తీసుకొచ్చి వాళ్ళు వెంటనే ఫ్లోరా సైనిని ఎలిమినేట్ చేశారు. అండ్ ఫ్లోరా సైని ఇద్దరిలో ఎవరు మిస్ అవుతున్నారంటే ఫ్లోరా సైని సంజన గారిని రీతు ఏమో డెమాన్ పవన్ అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వెంటనే ఇంకా ఎలిమినేషన్ చేశాక ఫ్లోరా గారిని అండ్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యారండి. ఫస్ట్ వైల్డ్ కార్డ్గా రమ్య వచ్చింది. అండ్ రమ్య వచ్చాక తన ఏవీ కూడా వేశారు. తన స్టోరీ మొత్తం కూడా ఆ ఏవీలో ఉంది. మేబీ తను చాలా నెగిటివ్ అయింది కదండి, దాని గురించి కొంచెం పాజిటివ్ అయ్యేలాగా కట్ చేశారు స్టోరీ అదంతని. అండ్ నెక్స్ట్ తనకి ఒక పవర్ ఇచ్చారండి. ఏంటంటే ఎప్పుడు తనకి ఏం కావాలన్నా కూడా తినచ్చనే ఒక పవర్ ఇచ్చారు. అంతేకాదు తను ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు ఆ పవర్ యూస్ చేసి. అండ్ నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్గా శ్రీనివాస్ సాయి వచ్చాడండి, సాయి శ్రీనివాస్. అండ్ తనకేమో తనకి ఒక ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారండి. లైక్ తను ఎప్పుడైనా ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే ఆ ఇమ్యూనిటీ పవర్ యూస్ చేయొచ్చు, తనకన్నా యూస్ చేయొచ్చు, లేకపోతే వేరే ఎవరికైనా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి దువ్వాడ మాధురి గారు అండి. అండ్ దువ్వాడ మాధురి గారికి వచ్చేసి పవర్ ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ని కూడా స్టాప్ చేసే పవర్ ఇచ్చారండి ఆవిడకి. అండ్ తను కూడా కొంచెం ఫైర్ ఫ్రెండ్లోనే కనిపిస్తున్నారు. వచ్చిన వెంటనే శ్రీజాతో తన నేమ్ అడిగితే నా నేమ్ అందరితో తెలుసుకోండి ఇలా అన్నారు కదా, మేబీ తను దానికి కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు ఆవిడ కూడాని. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఈ మధ్యలోనేమో డ్యూడ్ టీం కూడా వచ్చిందండి వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ నాయర్ అండి. అండ్ నిఖిల్ నాయర్ చెప్పాను కదండి నేను సీరియల్స్లో అది ఉంటాడండి. అండ్ తనకి వచ్చిన పవర్ ఏంటంటే కెప్టెన్సీ కంటెంటర్ అండి. తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెంటర్ అయిపోవచ్చు. అండ్ తనకి ఇంకో టాస్క్ ఇచ్చారండి. ఏంటంటే కెప్టెన్స్గా ఉన్న కళ్యాణ్ది తన బ్యాచ్ తీసేసి స్టోర్ రూమ్లో పెట్టేసేటట్టు. బట్ తను ఫెయిల్ అయ్యాడండి ఆ టాస్క్లో. మేబీ చూడాలి ఎలా ఆడతాడో. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఆయిషా అండి. ఆయిషా గురించి ఆయిషా అసలు బాగా ఎనర్జీగా కనిపిస్తుందండి. తనకు కూడా ఒక పవర్ ఇచ్చారండి. అదేంటంటే టోటల్ నామినేషన్ ప్రాసెస్నే చేంజ్ చేసే పవర్ ఇచ్చారు. అండ్ లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి గౌరవ్ గుప్తా. అండ్ తనకు వచ్చేసిన పవర్ ఏంటంటే తను ఎప్పుడైనా రాంగ్ చేస్తున్నాడు అని అనిపిస్తే బిగ్ బాస్ని అడిగితే సజెషన్ తీసుకునే పవర్ కూడా ఇచ్చారు తనకి. అండ్ ఉన్న వాళ్ళు తనకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాడు. అండ్ ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్స్ ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చాక సీజన్ బాగా హిట్ అవుద్ది అనిపిస్తుంది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ప్రతిదీ ఇచ్చి పడేసేలా ఉన్నారు. అండ్ ఇంకా అందరూ వచ్చేసాక లాస్ట్ ఇంకా శ్రీజాని వాళ్ళు గేమ్ పెట్టి తర్వాత లాస్ట్కి మిగిలింది శ్రీజ అండ్ సుమన్ శెట్టి అండి. వాళ్ళిద్దరిలో శ్రీజాని ఎలిమినేట్ చేశారు. అండ్ చాలా అన్ఫేర్ అనిపించిందండి. శ్రీజ అసలు గేమ్ సూపర్ ఆడుతుంది కదా. మీలో ఎంతమంది ఇది అన్ఫేర్ అనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.